హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోతున్న వరలక్ష్మి వ్రతం కోసం నేను ఈ ఫేస్‌ని అయితే తీసుకున్నానండి. ఫేస్ మనకి ప్లెయిన్‌గా ఇలా వచ్చేస్తుంది. నా దగ్గర ఉండే మెటీరియల్‌తో నేను అమ్మవారి ఫేస్‌ని డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మవారి ఫేస్‌ని డెకరేట్ చేసుకోవడానికి కొన్ని మెటీరియల్ అయితే కావాలి. ఫ్యాబ్రిక్ గమ్ము, డ్రాప్ షేప్‌లో ఉండే రెడ్ కలర్ కుందన్స్, బాల్ చైను, అలాగే స్టోన్ లేస్‌ని కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మనం 2 కలర్స్‌లో ఉండే ఫ్యాబ్రిక్ కలర్స్‌ని కూడా తీసుకోవాలి. బ్లాక్ కలర్‌ని యూజ్ చేసి అమ్మవారికి ఉండే హెయిర్‌ని అక్కడక్కడ గ్యాప్స్ ఉండేటట్టు మనకి వచ్చింది కదండీ! ఈ గ్యాప్స్‌ని ఫిలప్ చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఫేస్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి ఐస్ అండి. ఈ ఐస్ కొంచెం పెద్దవిగా ఉంటే ఫేస్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. మనకి ఈ ఫేస్‌లో ఐస్ అనేవి చాలా థిన్‌గా ఇచ్చారు. అలాగే ఐబ్రోస్ కూడా థిన్‌గా ఇచ్చారు. ఐబ్రోస్‌ని కూడా ఈ ఫ్యాబ్రిక్ కలర్‌ని యూజ్ చేసుకొని మనము కొద్దిగా డార్క్‌గా చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే రెడ్ కలర్‌ని యూజ్ చేసుకొని అమ్మవారి బొట్టుని, అలాగే లిప్స్‌ని కూడా కొంచెం షేప్ చేసుకుంటే చాలా బావుంటుంది. హెయిర్ అనేది అంతా సెట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఐబ్రోస్ కొద్దిగా థిన్‌గా చేసుకుంటున్నాను. అలాగే ఐస్ కూడా కొంచెం థిక్‌గా వేసుకుంటే లైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. 2 ఐస్‌ని కూడా ఇలాగా కొంచెం థిక్‌గా మనము లైన్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌ని కూడా కొంచెం షార్ప్‌గా చేసుకుంటే చూడడానికి చాలా బావుంటుంది. నెక్స్ట్ రెడ్ కలరు ఫ్యాబ్రిక్ కలర్‌ని యూజ్ చేసుకొని అమ్మవారి బొట్టుని కూడా కొంచెం పెద్దదిగా చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే లిప్స్‌ని కూడా కొంచెం వెడల్పుగా చేసుకొని కొద్దిగా కలర్ వేసుకుంటే చూడడానికి చాలా బావుంటుంది. సో, ఫేస్‌లో అయితే మనం ఈ విధంగా ఫీచర్స్ అన్నింటిని కూడా కొద్దిగా హైలైట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్రౌన్‌ని డెకరేట్ చేసుకుందాము. క్రౌన్ డెకరేట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గమ్‌ని యూజ్ చేసుకొని సేమ్ మనకి క్రౌన్‌లో ఏ విధంగా ఇచ్చారో అలాగే లైనింగ్ అనేది చేసుకొని గమ్‌ని పెట్టేసుకోవాలి. గమ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్టోన్ లేస్‌ని యూజ్ చేసుకుంటున్నాను. స్టోన్ లేస్ యూజ్ చేసుకొని ఒక లైను స్టోన్ లేస్‌ని పెట్టేసి నెక్స్ట్ ఇంకొక లైను బాల్ చైన్‌ని పెడుతున్నాను. అలాగా ఒక 4 లైన్స్ ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన డ్రాప్ షేప్‌లో మనకి ఇక్కడ షేప్స్ అనేవి ఇచ్చారు. అదే షేప్స్‌లో గమ్‌ని పెట్టేసుకొని నేను తీసుకున్న రెడ్ కలర్ కుందన్స్‌ని స్టిక్ చేసుకుంటాను. కుందన్స్‌ని స్టిక్ చేసేసుకుందాం కదా! కుందన్స్ చుట్టూ కూడాను ఒక లైను స్టోన్ లేస్‌ని స్టిక్ చేసుకుంటున్నాను. సేమ్ ఆ కుందన్ షేప్‌లోనే స్టోన్ లేస్‌ని స్టిక్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకున్న తర్వాత మిడిల్‌లో కొంచెం వెడల్పుగా వచ్చింది కదా! ఇక్కడ మాత్రం ఒక లైను స్టోన్ లేస్‌ని పెట్టుకున్న తర్వాత ఇంకొక లైను బాల్ చైన్ కూడా పెట్టుకుంటాను. ఈ విధంగా ఇక్కడ ఒక 4 లైన్స్ అనేవి వస్తాయి. ఇలా వేసుకుంటే అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఉండే గ్యాప్‌ని ఓన్లీ స్టోన్ లేస్ యూజ్ చేసుకొని క్రాస్‌గా లైన్స్ లాగా స్టిక్ చేసేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఆ పైన ఒక లైను బాల్ చైన్‌ని పెట్టేసుకున్నాను. బాల్ చైన్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా సేమ్ ఒక లైను స్టోన్ లేసు, ఒక లైను బాల్ చైన్‌ని పెట్టేసుకుంటున్నాను. ఈ పై వరకు కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ పైన వచ్చేసి కుందన్స్‌ని యూజ్ చేసుకొని ఒక లైన్ లాగా కుందన్స్ అన్నింటిని కూడా స్టిక్ చేసేసుకుంటాను. ఈ కుందన్స్‌ని ఎలా స్టిక్ చేసుకుంటే అక్కడ కొంచెం లుక్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం సెపరేట్‌గా కనిపిస్తుంది. లేదంటే మొత్తం ఒత్తి స్టోన్స్ లానే కనిపిస్తాయి కదా! సో, అందుకని అక్కడ కుందన్స్‌ని పెట్టేసుకున్న తర్వాత ఆ పైన అంతా కూడాను లైన్స్ లానే స్టోన్ లేస్‌ని స్టిక్ చేసుకున్నాను. ఆ పైన ఒక రౌండ్‌గా మనకి రింగ్ లాగా వచ్చింది. ఆ రింగ్‌లో కూడా ఒక కుందన్ని పెట్టేసుకొని దాని చుట్టూ కూడా ఒక లైను స్టోన్ లేస్‌ని స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారి ఫేస్ దగ్గరకొచ్చేసరికి ఇక్కడ పాపిడి బిళ్ళలాగా కూడా సెట్ చేసుకుంటున్నాను. గమ్ పెట్టేసుకొని రౌండ్‌గా ఉండే ఒక రెడ్ కలర్ కుందన్ని పెట్టుకొని ఒక లైను స్టోన్ లేసు, ఒక లైను బాల్ చైన్‌ని పెట్టేసుకున్నాను. సో, అంతేనండి, అమ్మవారి ఫేస్ అనేది మొత్తం రెడీ అయిపోయింది. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.